శాంతి భద్రతల పరిరక్షణకు పోలీసులు చేసే కృషి అందరికీ స్ఫూర్తిదాయకమని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. శ్రీకాకుళం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ మహేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవ కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పోలీస్ అమరవీరుల స్తూపం వద్ద పుష్పగుచ్చాలు ఉంచి నివాళులర్పించిన తర్వాత పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు మంత్రి. ఆ తర్వాత ఆయన మాట్లాడుతూ ఇటీవల పోలీసు ఉద్యోగాలకు ఎంపికైన 6,000 మందికి త్వరలోనే నియామక పత్రాలను అందజేస్తామని చెప్పారు. దీని మీద రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చాలా ఇంట్రెస్ట్గా తీసుకుంటున్నారు. ఈ రాష్ట్రం మొత్తం మీద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి. సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తే ఏ నేరస్తుడైనా ఎవరైనా తప్పు చేస్తే తప్పించుకునే పరిస్థితి ఎప్పుడూ ఉండదని చెప్పి మనందరం కూడా ఈ రాష్ట్రంలో జరిగినటువంటి కొన్ని సంఘటనలు మనం చూసాం. మనం అధికారంలోకి వచ్చిన తర్వాత మీ అందరికీ ఒక విషయాన్ని గుర్తు చేస్తున్నాను. ఒక పాస్టరు హైదరాబాద్ నుంచి బై రోడ్డు వస్తున్నప్పుడు యాక్సిడెంట్లో చనిపోయారు. యాక్సిడెంట్లో చనిపోతే దానికి వివిధ రాజకీయ పార్టీలు కానీ వివిధ సంఘాలు కానీ రాష్ట్ర ప్రభుత్వం మీద నెపం పెట్టి లాండ్ ఆర్డర్ క్రియేట్ చేసి ఈరోజు కులాల మధ్యన మతాల మధ్యన చిచ్చు పెట్టాలని చాలా ప్రయత్నం చేశారు. అటువంటి ప్రయత్నాన్ని రాష్ట్ర పోలీస్ యంత్రాంగం సీసీ కెమెరాల్ని మొత్తం ఉపయోగించేటువంటి డేటాను తీసుకుంటే స్పష్టంగా అది రోడ్ యాక్సిడెంట్లో చనిపోయారని తెలిసిన తర్వాత అందరం కూడా అవాక్కయ్యాం. ఇటువంటి చాలా సంఘటనలు మనం ఏదైతే సీసీ కెమెరాల ద్వారా తెలుసుకునే అవకాశం ఉంది. మన జిల్లాలో కూడా దీని మీద భారీ స్థాయిలో ఇప్పటికే ఏర్పాటు చేస్తున్నారు.